ఇవి రెండు ఎన్ని వేల మంది బతుకుతున్నారు దాని మీద? కాళేశ్వర మార్కెట్, వస్త్రలత ఎన్ని వేల మంది బతుకుతున్నారు? వందల కొద్ది షాపుల, ఆ షాపుల్లో పనిచేసే వాళ్ళ, దానికి సరుకులు సప్లై చేసేవాళ్ళ, ఇదంతా కలిపితే వేల మంది కదా. అన్ని వేల మంది ఉపాధితో పోల్చుకుంటే వీటి ద్వారా వచ్చేది ఎంతమంది? ప్లస్ ట్యాక్స్ వీళ్ళు బోల్డ్ అంత కడతారు, జిఎస్టీ. వీడు స్టార్ హోటల్లో ఏం కట్టిస్తాడు? అంటే మన ఆలోచన దృక్పథం ఇదేంటంటే క్యాపిటలిస్టిక్ యాటిట్యూడ్. ఇప్పుడు నేను మాట్లాడిందంతా ఏ రూట్లో ఉంటుందంటే సామ్యవాద ధోరణి అంటాం, కమ్యూనిస్ట్ ధోరణి. కానీ నేను ఇక్కడ కమ్యూనిస్ట్ ధోరణిలో చెప్పట్లా, పెట్టుబడిదారి విధానంలో 2.0 చెప్తున్నా. పెట్టుబడిదారి విధానంలో వీళ్ళు చూస్తోంది బాగా బలిసినోడిని చూస్తున్నారు. కానీ నేను ఇక్కడేమి పేదోడికి కూడు గుడ్డ ఇచ్చేసి అట్లా అని చెప్పట్లా. మధ్యతరగతి బ్రతకడానికి ఇవ్వండి. వ్యాపారాల్ని మీరు షాపింగ్ కాంప్లెక్స్ ఇప్పుడు ప్లగ్ అండ్ పిన్ విధానంతో చంద్రబాబు గారు హైదరాబాద్లో కట్టారు కాబట్టి చాలామంది సాఫ్ట్వేర్ కంపెనీలు పెట్టుకోగలిగారండి. అప్పుడు పెట్టుకున్న వాళ్ళు మధ్యతరగతి వాళ్ళు, దానివల్ల వాళ్ళు వెల్ సెటిల్ అయ్యారు. నువ్వు అట్లాంటి షాపింగ్ కాంప్లెక్స్ లేదా అట్లాంటి ప్లేసులు నువ్వే మధ్యతరగతి, ఇప్పుడు 1 ఎకరం వాడికి ఎవడికో హోటల్కి ఇస్తావు కదా, స్టార్ హోటల్కి 1 ఎకరం షాపింగ్ కింద ఇచ్చేస్తాం, మీరందరూ షాపులు పెట్టుకోండి అని చెప్పి ఇవ్వండి, షాపులు పెట్టుకోండి అని ఇవ్వండి, షాపింగ్ మాల్స్ కింద మార్చండి, కాంప్లెక్స్ల కింద అద్దె కూడా తీసుకోండి. మీరు నేనేమంటానంటే